హలో. గుడ్ మార్నింగ్. ఓకే. ఎవ్రీథింగ్ ఫైన్. సో, ఈరోజు వచ్చేసరికి మనకి శుక్రవారం నవంబర్ 17వ తారీఖు. ఐ థింక్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. అండ్ ఏడీఆర్ సెంటిమెంట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నీ కూడా కొద్దిగా నెగెటివ్‌లో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో అండ్ న్యూట్రల్‌గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ వచ్చేసరికి మనకి పాజిటివ్‌గా కనిపిస్తూ ఉంది. ఇది ఏడీఆర్ సెంటిమెంట్ అయితే మనకు కొద్దిగా వీక్‌గానే కనిపిస్తుంది. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి ఓవర్ వ్యూ తీసుకుందాం. దీంట్లో ఐటీ అగ్రెసివ్‌గా రికవరీ చేశారు. ఓకే. దాని తర్వాత రియాలిటీ, ఫార్మా, మిడ్ క్యాప్, మీడియా ఇవన్నీ కూడా రికవరీ అయినాయి. అప్ టు మెటల్స్ ఏంటంటే పాజిటివ్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఫినాన్షియల్ సర్వీసెస్ దాకా. దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్ కానీ, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్‌లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. రైట్. సో, ఒక రకంగా చెప్పాలంటే కూడా ఈ యొక్క ఐటీలో మంచి రికవరీ కనిపించింది. మన టీసీఎస్, ఇన్ఫోసిస్ అవన్నీ పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. సో, వెరీ గుడ్. అంటే ఇవి నిఫ్టీలో హెవీ వెయిట్ ఉంటుందన్నమాట. ఇది మన ఐటీ సెక్టారు అండ్ ఫినాన్షియల్ సెక్టారు. దాని తర్వాత మనం ఈ యొక్క ఈవెంట్స్ చూసుకున్నట్టయితే యూఎస్‌కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది డేటా నెగిటివ్‌గా రావడం జరిగింది. అండ్ ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండిసెస్ వచ్చేసరికి పాజిటివ్‌గా ఉంది. ఇది వచ్చేసరికి యూఎస్‌కి సంబంధించిన ఫండమెంటల్ వ్యూ. దాని తర్వాత బిల్డింగ్ పర్మిట్స్ డేటా అనేది ఈరోజు మనకి రావాల్సింది ఈవినింగు 7:00కి. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ డేటా. అండ్ లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కోరిలేషన్ని ఇది చేయటానికి. నిన్న ఇండెసిషన్ ఉంది మొన్న. ఆ రోజు ఏం జరిగిందంటే లాంగ్ బిల్డప్ చూపించింది. మళ్ళీ నిన్న మనకి షార్ట్ రికవరీ చేసినట్టు, ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేసినట్టు చూపిస్తుంది నిన్న. సో, ఒక రకంగా మనకు ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ర్యాలీ అయింది. ఈ లో క్రియేట్ అయిన తర్వాత ర్యాలీ అనేది క్రియేట్ అయింది. ఈ మధ్యలో అక్కడక్కడ లాంగ్ బిల్డప్, దాని తర్వాత అక్కడక్కడ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మిక్స్డ్ కాంటెక్స్ట్ మాత్రమే చూపిస్తుంది. ఒక అగ్రెసివ్‌నెస్ అనేది ఎక్కడ కనిపించలేదు. బట్ ఈ కేసులో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేదంతా కూడా లాంగ్ బిల్డప్ అనేది చూపించింది చక్కగా ఇక్కడ దాకా. దాని తర్వాత షార్ట్ బిల్డప్ చూపించింది. ఇదైతే మనకి ఒకరోజు లాంగ్ బిల్డప్, దాని తర్వాత షార్ట్ కవరింగ్ లేదా లాంగ్ అన్వైండింగ్ అలా చూపిస్తూ వస్తుంది. అండ్ ఒకసారి చూద్దాం. లాంగ్ బిల్డప్ అనేది మనకి అగ్రెసివ్‌గా ఉంది 38%. షార్ట్ కవరింగ్ కూడా బాగుంది. అండ్ షార్ట్ బిల్డప్ కొద్దిగా తక్కువగానే ఉంది యాజ్ కంపేర్ టు లాంగ్ బిల్డప్. అండ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే హీట్ మ్యాప్ అనేది ఓవర్ వ్యూలో మనకి మొన్నటి రోజున బజాజ్ ఆటోనా స్ట్రాంగ్గా ఉంది. బట్ నిన్న వచ్చేసరికి మనకి హీరో మోటార్ కార్పు, ఎల్టీఐఎం, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫినాన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ యాక్సిస్ బ్యాంకు, టాటా కన్స్యూమర్, కోల్ ఇండియా ఇవి కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి. మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 55-60% పాజిటివ్గానే రికవర్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చినాయి అనమాట. చంబల్ ఫర్టిలైజర్స్, మణపురం అండ్ ఎంసీఎక్స్ అగైన్ ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళటం జరిగింది. అండ్ రిజల్ట్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ నుంచి ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది చూస్తే దీంట్లో ఇండిసెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. ప్రస్తుతం వీళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఈ 4 ఇచ్చారనమాట. కావాలంటే మనం నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు, నిఫ్టీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. సో, నిన్నటి రోజున ఎక్స్పైర్ అయిపోయింది. 19,900 పుట్టు, 800 పుట్టు ఎక్కువగా ట్రేడ్ అయినట్టు మనకు చూపిస్తూ ఉంది. ఓకే. సో, అంటే వీటిల్లో హెవీగా బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉన్నట్టు చూపించింది. స్టాక్స్ వచ్చేసరికి మనకి అండ్ కోఫోర్జ్ మనం చూస్తే కోఫోర్జ్ ఒకటి, దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ కనిపిస్తుంది ఎక్కువగా. కోఫోర్జ్, బజాజ్ ఫైనాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అన్యూజువల్గా వీటిల్లో ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో, ఏదన్నా డైరెక్షన్లో అంటే వీటిలో మొమెంటం ఉందన్నమాట సింపుల్గా చెప్పాలంటే కూడాను. కోఫోర్జ్ అండ్ బజాజ్ ఫైనాన్స్లో ఏదన్నా దాంట్లో ప్యాటర్న్స్ కానీ మనకి అదే డైరెక్షన్లో ఒకవేళ ఇవన్నీ కాల్స్ అనుకోండి, ఇవన్నీ కాల్స్ కదా, అంటే బుల్లిష్గా ఉంది. బుల్లిష్ డైరెక్షన్లో మనకి ఏదైనా చిన్న ప్యాటర్న్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈక్విటీ ట్రేడర్స్ అయితే.
అండ్ ఎఫ్ఐఎస్ డిఎస్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అండ్ ప్రొప్రైటరీ డిఏఎస్ వచ్చేసరికి షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది. ఇక క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మొన్నటి రోజున బై చేశారు 550 కోట్లు. నిన్నటి రోజున మళ్ళీ 957 కోట్లు క్యాష్ మార్కెట్లో బయింగ్ అనేది చేశారు. డిఐఎస్ కూడా 705 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో నెట్ మనం చూసుకున్నట్టయితే 1663 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇది మనం పాజిటివ్ సైడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాల్యూమ్ గెయినర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి మనం కొన్ని స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకున్నాం. దాంట్లో ఇవన్నీ కూడా హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి అనమాట. చంబల్ ఫర్టిలైజర్స్, దీంట్లో నిన్న నేను ఒక 30 స్టాక్స్ దాకా ట్రేడ్ చేశాను, బై చేశాను. యావరేజ్ అనమాట. అంటే ఫస్ట్ 10 తీసుకున్నా, దాని తర్వాత ఒక 10, దాని తర్వాత 10, ఆల్మోస్ట్ ఒక 30 స్టాక్స్ బై చేశాను. అక్కడ నుంచి నాకు ఒక 114 రూపాయలు ప్రాఫిట్ కనిపించింది. బట్ అగైన్ నేను ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వాటి మీద ఫోకస్ చేశాను. ఇది డ్రాప్ అవుతూ వచ్చింది, ఇది ప్రాఫిట్ అనేది. ఐ థింక్ 30 రూపాయల దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎనీహౌ ఇది నేను ఎలా ఫిల్టర్ చేశానంటే, ఇక్కడ మనకి ధన్లో ఇంతకుముందు మనకి టెలిగ్రామ్లో పోస్ట్ చేసేవాడిని, గుర్తుందా? టెలిగ్రామ్లో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ధన్ అకౌంట్లో మనకి ఆప్షన్స్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇట్లా ఆప్షన్స్, ఏ ఆప్షన్స్ అయితే మనకి ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి అనేది ఇంట్రాడేలో చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఆ రోజు ఎన్టీపీసీ పోస్ట్ చేశా కదా, అట్లాగా. సో అది నేను వాచ్ చేస్తున్నప్పుడు లైక్ స్మాల్ ఫిల్టర్ అనుకోవచ్చు, చంబల్ ఫర్టిలైజర్ అనేది కనిపించింది. సో చంబల్ ఫర్టిలైజర్లో మొమెంటం ఉందని చెప్పేసి ఒకసారి చార్ట్ చూస్తే మంచిగా అనిపించింది పాజిటివ్గా. సో తీసుకోవడం జరిగింది. బట్ అక్కడికే ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది. బట్ అగైన్ ఓకే, దట్ ఈస్ ద క్రైటీరియా నేను ఫాలో అయింది. ఇక మనకి కొంతమంది మిత్రులు సెన్సెక్స్ కూడా అడుగుతున్నారు. సెన్సెక్స్ వీళ్ళు అప్డేట్ చేయలేదు. ఓకే, చూద్దాం. నిఫ్టీలో మనం చూస్తే November 16th ఎక్స్పైర్ అయిపోయింది, 23rd నెక్స్ట్ ఎక్స్పైరీ మనకి 19,900 దగ్గర మంచి రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. 19,900 స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,600 దగ్గర కనిపిస్తుంది. అఫ్కోర్స్ 19,700 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉంది. బ్యాలెన్స్డ్గా ఉంది. ఓకేనా, కాల్స్ పుట్స్ రెండు కూడా ఈక్వల్గా సెల్ చేశారనమాట. నిన్నేమైంది, మార్నింగ్ అప్ సైడ్ వెళ్ళింది, సెకండ్ హాఫ్ కిందకు వచ్చింది, సైడ్ వేస్ యాక్టివిటీ కనిపించింది. కాబట్టి కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్ పుట్ ఎవరైతే సెల్ చేసుకున్నారో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. అది సైడ్ వేస్ యాక్టివిటీ. ప్రస్తుతం మనకి ఇక్కడ సైడ్ వేస్లో చూపిస్తుంది ఉన్న డేటా ప్రకారం. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 44,500 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అగ్రెసివ్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు, 44,000 దగ్గర కూడా ఉన్నారు. సో ఎనీహౌ 43,500 అనేది మనం రెసిస్టెన్స్ లాగా, సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా కాల్సే సెల్ చేస్తున్నట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫిన్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే దీంట్లో కొద్దిగా దూరంగా వెళ్ళారు, బట్ పుట్స్ అగ్రెసివ్గా సెల్ చేశారు. చూడండి ఇక్కడ 19,300 కానీ 200 కానీ అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగింది. సో ప్రస్తుతానికి మనకు 19,600 సపోర్ట్ కన్సిడర్ చేసుకోవచ్చు, 20,000 అనేది రెసిస్టెన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎక్కువగా దీంట్లో పుట్స్ సెల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ ఏమో కాల్స్ సెల్ చేశారు, ఫిన్ నిఫ్టీలోనేమో పుట్స్ సెల్ చేశారు. డిఫరెంట్ యాక్టివిటీ కనిపిస్తుంది. అదేవిధంగా మిడ్ క్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే 9,400 దగ్గర స్ట్రాంగ్ అయితే లేదు, 9,350ని మనం స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే బిల్డప్ అవుతుంది 9,500 దగ్గర. ఓవరాల్గా అయితే దీంట్లో ఎక్కువగా పుట్సే సెల్ చేశారు, బట్ కొద్దిగా ఓటీఎం సెల్ చేశారనమాట. ఓకే, ఇది మిడ్ క్యాప్. సెన్సెక్స్ గురించి కూడా ఒకసారి లెవెల్స్ డిస్కస్ చేద్దాం, ఈరోజు స్టార్ట్ చేద్దాం. అండ్ ఐ థింక్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, అందుకని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ నిన్న సెకండ్ హాఫ్ వెరీ అగ్రెసివ్గా కిందకి పడిపోయింది. అంటే మార్కెట్లో ఏంటంటే ఒక అన్సర్టనిటీ అనేది చోటు చేసుకుంది. దీన్ని బట్టి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బ్రాడర్ స్వింగ్స్ అనమాట. పైకి వెళ్ళినా ఫాస్ట్గా పెద్ద పెద్ద క్యాండిల్స్తో వెళ్ళిద్ది, కిందకి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద క్యాండిల్స్తో వెళ్ళే అవకాశం ఉంది. అన్సర్టనిటీ అంటాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీమియమ్స్ మనకి ఇన్ఫ్లేట్ అయినాయి, ఉండాల్సిన ప్రైస్ కంటే కూడా ఇంక్రీజ్ అయినాయి అనమాట ఆప్షన్ ప్రైసెస్, ప్రీమియమ్స్. ఓకే, సో యా,
అండ్ మనం చూస్తే డౌ జోన్స్ అనేది చక్కగా అది మంచి మొమెంటంలో వెళ్తుంది. అబ్జర్వ్ చేశారో లేదో? ఇది చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడా కూడా ఆగలేదు. ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది, జస్ట్ స్మాల్ రిట్రేస్మెంట్. దాన్ని బ్రేక్అవుట్ చేసుకుని డైరెక్ట్గా ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని బొంబార్డ్ చేసింది అనమాట. వెరీ స్ట్రాంగ్ మొమెంటంతో ఈ యొక్క డౌ జోన్స్ అనేది అప్ సైడ్ వెళుతూ ఉంది. ఈరోజు అయితే కొద్దిగా 18 పాయింట్స్ వీక్గా కనిపిస్తుంది, బట్ బ్రాడర్ సెన్స్లో అయితే స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. మిడ్ క్యాప్లో మనం చూసుకున్నట్టయితే డైలీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడా రెసిస్టెన్స్ లేదు. ఇంకా ప్రీవియస్గా ఏమైందంటే ఈ యొక్క పాయింట్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది. ఏది 9200, 250 దగ్గర కొద్ది కన్సోలిడేషన్, బట్ డీప్ డిస్కౌంట్ చేశారు. అండ్ డిస్కౌంట్ చేసి ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో ఇదంతా కూడా జోన్ అనమాట. ఇక్కడ ఏమైందంటే అక్యుములేషన్ జరిగింది. ఐ మీన్ ఏంటంటే స్టాక్ కిందకు వచ్చినప్పుడు అక్కడ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ ఆ సపోర్ట్ని టెస్ట్ చేసుకుంది. దీన్ని మనం సిఐపి అంటాం, చేంజ్ ఇన్ పొలారిటీ అంటాం. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడి నుంచి కూడా ఇక ఎక్కడా కూడా ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి దీని మీద మనం బిగ్గర్ పిక్చర్లో పాజిటివ్ వ్యూతోనే ఉండాలి. అండ్ ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఈ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ప్రస్తుతం మనకున్న సపోర్టు చూడండి, ఇది మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి ఇక్కడ గ్యాప్ అయింది, బేస్ ఏరియా అంటాం 19550. ఓకే, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కాబట్టి సో ప్రాబబిలిటీ అనమాట ఇక్కడ దాకా కూడా ఏదన్నా రావచ్చు మళ్ళీ. ఏది ఒకవేళ వీక్గా ఉంటే దిస్ ఈజ్ ద బేసింగ్ ఏరియా. ప్రస్తుతం టెంపరీ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుంది 19680 చక్కగా. సో అది ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇన్ని లెవెల్స్ డిలీట్ చేస్తున్నాను. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇది మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ మనం కన్సిడర్ చేసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్గా 44700 కూడా మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఇది రైట్. దాని తర్వాత ఇదైతే సపోర్ట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకున్న సపోర్టు ఈ బేసింగ్ ఏరియా అప్రాక్సిమేట్గా ఇది ఒక జోన్ యాక్చువల్గా 43900 రఫ్గా. సో ఒకసారి నోట్ చేస్తున్నాను, 44406 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 43915. అండ్ ట్రెండ్ లైన్ కూడా వాచ్ చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తే కూడా మనకి ఏదైనా రియాక్షన్ కనిపిస్తే కూడా లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీలో అయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రస్తుతం స్ట్రక్ అయింది. అండ్ అది మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే మనం సపోర్ట్ ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. సో దీంట్లో సింపుల్గా 2 లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం. 19850 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్, 19614 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట. అదేవిధంగా మనకి సెన్సెక్స్ అనేది చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ ఉంది, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చేసాడు. సపోర్ట్ బ్రేక్అవుట్ అయ్యి ఫాస్ట్గా కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అదే సపోర్ట్ని సపోర్ట్ లాగా తీసుకున్నాడు. అక్కడి నుంచి కూడా చక్కగా పైకి వెళ్తున్నాడు. మనకు వచ్చేసరికి రెసిస్టెన్స్ సెన్సెక్స్లో బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే 66,577 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సో సపోర్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సేమ్ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుందాం. ఓకేనా, ఇది 65,377. ఇది వచ్చేసరికి సపోర్టు 66,577. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ మనకి ఇది సెన్సెక్స్లో. సెన్సెక్స్ నిన్న 306 పాయింట్లు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. వెరీ వైల్డ్గా ఉంటుంది ఇది. అండ్ దీంట్లో కూడా మనం చక్కగా ఏదైనా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అనమాట. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయితే కూడా
65,400 లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూస్తే, సో ఇక్కడ ప్రీవియస్గా మొత్తం ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతం ఏం చేశారంటే ఒకసారి అటాక్ చేశారు ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి. బట్ అక్కడ కొద్దిగా స్ట్రాంగ్ సెల్లర్స్ యాక్టివిటీ అనేది కనిపించింది. ఎప్పుడైతే ఈ లెవెల్కి రావడం జరిగిందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఐ మీన్ ఈవెన్ బయర్స్ కూడా. సో ప్రస్తుతం మనకైతే ఓ డిస్ట్రిబ్యూషన్ జోన్లో ఉన్నాం. ఇది ఒక జోన్ అనమాట. సో పైకి వచ్చినప్పుడు మాత్రం సెల్లింగ్ చేస్తూ ఉంటారు అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి 19,810 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,765 దగ్గర క్లోజ్ అయింది. అంటే మనకి ఈ యొక్క 35 + 10 45 పాయింట్స్ దగ్గర దగ్గర డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది మేజర్ డిఫరెన్స్ ఏం కాదనమాట. ఓకే, మనకి ఒకసారి ఏం జరిగింది, 300 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటే మనకు ఓన్లీ 200 పాయింట్స్ మాత్రమే గ్యాప్ అప్ అయింది. ఏది +300 ఉంటే. సో ఇది మనమైతే ప్రస్తుతం ఒక 30-40 పాయింట్స్ అంటే మైనర్ డిఫరెన్స్గా కన్సిడర్ చేసుకోవాలి. ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, లేదా మైల్డ్ బుల్లిష్ అనమాట. అగ్రెసివ్గా వెళ్ళదు కానీ స్మాల్ బుల్లిష్ ఓపెనింగ్ అనేది, గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఓకే, సో ప్రస్తుతం అయితే 9 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బట్ ఎనీహౌ ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగే కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయొచ్చు అనిపిస్తుంది పైకి. చూద్దాం. టెక్నికల్గా సమరీ అనేది తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీలో మనకి చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, సో సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. యా, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఎనీ క్వశ్చన్స్? ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఇవి మైక్రో లెవెల్స్ ఇవన్నీ కూడాను మనం కొంచెం ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రీవియస్గా స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్టు 642, ఏది ఒకవేళ డౌన్ సైడ్ వస్తే, అండ్ ఇక్కడ ఒక స్మాల్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మైక్రో లెవెల్స్ అనమాట. సో అవి ఓన్లీ ఇంట్రాడే పర్పస్ అనేది మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.